ఊరుగల్లులో మున్సిపల్ సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో పొలిటికల్ వెదర్ హీటెక్కుతోంది. అధికారికంగా తెలంగాణ ఏర్పాటయ్యేందుకు కొద్ది రోజుల ముందుతో పాటు సార్వత్రిక సమరానికి టైం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తున్నాయి. వార్డుల పునర్విభజన గొడవతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పాగా వేసేందుకు అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మూడేళ్లుగా అధికారుల పాలనలో మగ్గిన మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండటంతో పోటీకి అన్ని పార్టీలో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీతో పాటు టీఆర్ఎస్లోనూ ఈ పోటీ తీవ్రంగా ఉంది. ముందు సార్వత్రిక ఎన్నికలుండడంతో మున్సిపల్స్కు సరైన అభ్యర్థుల ఎంపిక పార్టీల నాయకత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇక సమస్యలు తీర్చే సత్తా ఉన్నవారికే పట్టం కడతామంటున్నారు ఓటర్లు. మహబూబాబాద్లో లో వోల్టేజీ, తాగునీటి సమస్యలు, మహిళల సమస్యలకు నేతలు హామీ ఇవ్వాలని సాధారణ ప్రజలే కాదు సీనియర్ నాయకులు కోరుతున్నారు. స్థానిక సంస్థల అభివృద్ధి జరగకుండా, స్థానిక ప్రాంతాల వికాసం జరగకుండా ఈ దేశ అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఆ వికాసం కోసం, ఆ అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళని మాత్రమే ప్రజలు ఎన్నుకోవాలి. అప్పుడు మాత్రమే రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఎక్కడైతే మహిళలకు కూడా తమతో సమానంగా గౌరవిస్తారు, ఏ మహిళలు బొట్టు పెట్టడానికి, ఆరతలు పట్టడానికి మీతో వచ్చి ఓట్లు వేయమని అడగడానికి మాత్రమే పనికొస్తారా? సీట్లకు కూడా పనికొస్తాం. ఖచ్చితంగా నేను అడుగుతాను, 50% రిజర్వేషన్ ఏ పార్టీ అయితే ఇస్తుందో, ఏ పార్టీ అయితే మహిళలను గౌరవిస్తుందో ఆ పార్టీ వైపు ప్రజలందరూ చూస్తారు, ఆ ప్రజలు ఆ పార్టీకి ఓటేస్తారని ఖచ్చితమైన నమ్మకం ఉంది నాకు. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఆలోచించి ఎక్కడా కూడా తప్పటి అడుగు వేయకుండా కూడా మహిళా శక్తిని గుర్తించి వాళ్ళకు తప్పకుండా కూడా అవకాశం ఇవ్వాలి. నాయకుల రాజకీయాలు, ప్రజల డిమాండ్ల మధ్య ఈ నెల 30న మున్సిపల్స్ జరగనున్నాయి. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపుతో నేతల తలరాత తేలిపోనుంది.